ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా! ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేస్తే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ఈ యొక్క యోనా ఉన్నటువంటి పరిస్థితిని మనము చూసినట్లయితే దేవుని మాటకు వ్యతిరేకముగా, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా, దేవుడు ప్రయాణించమన్నటువంటి మార్గంలో కాకుండా వేరొక మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ మనకి తెలియనివి కావు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉండి యోనా చేసినటువంటి ఒక ప్రార్థన మనము చూస్తూ ఉన్నాం. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. యోనాకి ఆహ్, 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 యోనా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అనేక మంది అతనికి జ్ఞాపకం రావచ్చు. ఎందుకంటే శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ లోకంలో అనేక మందితో ఆయనకి పరిచయం ఉండొచ్చు. చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయం ఉండొచ్చు. చిన్న వ్యక్తులతో పరిచయం ఉండొచ్చు. మెట్టుకు అనేక మంది అతనికి తెలుసు. అయినా గానీ వారెవరి వల్ల రక్షణ దొరుకుతాది అని యోనా అనుకోవటం లేదు. ఎవరు అతన్ని రక్షించగలరు? ఎవరు యొద్ద ఆయనకి సహాయం దొరుకుతది అని ఆలోచిస్తున్నట్లయితే యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతనున్నటువంటి పరిస్థితిలో, అతనున్నటువంటి శ్రమలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే యెహోవాను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఎందుకు? ఆయన సర్వశక్తివంతుడు. ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు. కాబట్టి ఆయన మాత్రమే రక్షించగలడు. ఆయన మాత్రమే సహాయము చేయగలడు అని నమ్మి ఆయన యొద్ద అతను ప్రార్థనిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఏ శ్రమలో ఉన్నావు? ఆ శ్రమలో నీకేం జ్ఞాపకం వస్తూ ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేద్దామా? శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము మనకి శ్రమ రాగానే మనకెవరు గుర్తొస్తారంటే మనుషులు గుర్తుకొస్తారు. ఎవరు సహాయం చేస్తారు? ఎవరికి ఫోన్ చేయాలి? ఎవరు దగ్గరలో ఉన్నారు? ఇలాంటి ఆలోచనలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. ఎందుకంటే మనమందరము ప్రకృతి సంబంధమైనటువంటి శరీర స్వభావాన్ని ధరించుకుని జీవిస్తూ ఉన్నాము కాబట్టి. కానీ ఎప్పుడైతే మనము ఆత్మీయంగా జీవిస్తామో, ఎప్పుడైతే మనము విశ్వాసంతో జీవిస్తామో అప్పుడు మనము కూడా యోనాలా ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసములో స్థిరపడినటువంటి మనము ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తామంటే యెహోవా సహాయం కోసము ఎదురు చూస్తాం. యెహోవా సహాయం కోసం మనం ఎదురు చూసినట్లయితే ఆయన యొద్ద మనకి ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. ఈరోజు నీకు ఏ విషయంలో రక్షణ కావాలి? నీ శరీర బలహీనతలో నీకు సహాయం కావాలా? రక్షణ కావాలా? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సరిగ్గా ప్రార్థించలేకపోతున్నావా? సరిగ్గా బైబిల్ చదవలేకపోతున్నావా? ఆ విషయంలో నీకు రక్షణ కావాలా? అయితే యెహోవా యొద్దకు రా. అయితే దేవుని యొద్దకు రా. ఆయనే నీకు నాకు రక్షణ దయచేస్తాడు. ఈ లోకంలో ఎదురైనటువంటి సమస్యల్లో నీకు రక్షణ కావాలా? ఆయన నీకు రక్షణ ఇవ్వగలడు. ఆయన నిన్ను నన్ను రక్షించగలడు. ఆయన ఎందుకు రక్షిస్తాడంటే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి వాక్యమును బట్టి మనము దేనికోసమో ఆలోచన చేస్తూ ఉన్నాం. మనం శ్రమలో ఎవరిని వెతుకుతూ ఉన్నాం? ఎవరిని వెంటాడుతూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. యోనా అంటున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దేవునామానికి మహిమ కలుగును గాక. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. నీకే విషయంలో రక్షణ కావాలి? ఆ విషయంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినట్లయితే ఆయన ఆ రక్షణ మనకి అనుగ్రహిస్తాడు. ఆయన సహాయం మనకి చేస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్న మనందరికీ కూడా దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.